ప్రభల సంస్కృతి పల్నాడు ప్రాంతంలో కనిపించే ఒక గొప్ప సంస్కృతి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహాశివరాత్రి నాడు కోటప్పకొండ, క్వారీ బాలకోటేశ్వర స్వామి, సత్రశాల ప్రాంతాలలో ఈ ప్రభల సంస్కృతి కనిపిస్తుంది. కోటప్పకొండ నరసరావుపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు కొండకు తరలి వస్తారు. శివరాత్రి నాడు కోటప్పకొండకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని గ్రామాల వారు ప్రభలు కట్టుకొని కొండకు వెళ్ళటం ఇక్కడ సంస్కృతిలో భాగం. కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్ళలో ప్రభలే ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రభల వైభవాన్ని చూడాలి కానీ వర్ణించలేము. విద్యుత్ ప్రభల దగదగ కాంతుల నడుమ రాత్రి సమయంలో కోటయ్య స్వామి కొలువైన కోటప్పకొండ మెరిసిపోతుంది. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లపై కొండకు వస్తారు. కొందరు భక్తులు ప్రభల వెంట బండ్లు కట్టుకొని కొండకు వస్తారు. కోటప్పకొండకు సమీపంలోనే అన్ని గ్రామాల వారు ప్రభలు, విద్యుత్ ప్రభలు కట్టుకొని కోటప్పకొండకు వస్తారు. ముఖ్యంగా నరసరావుపేట, చిలకలూరిపేట, అమీన్ సాహిబ్ పాలెం, గంగనపాలెం, కోమటినేనిపాలెం, గోవిందపురం, కమ్మవారిపాలెం, కావూరు, అప్పాపురం, పురుషోత్తమపట్నం, ఉప్పలపాడు, నకిరేకల్లు, గామాలపాడు, ఈ ఊరు, బొమ్మరాజుపల్లి గ్రామాలు భారీ ప్రభలతో పాటు వివిధ గ్రామాల నుంచి చిన్న మధ్య తరహా ప్రభలు కొండకు వస్తాయి. ఈ సాంప్రదాయం వందల ఏళ్ల నుంచి నడుస్తుంది. ప్రతి గ్రామానికి సొంతంగా ప్రభ నిర్మాణానికి కావలసిన వస్తు సామాగ్రి ఉంటుంది. శివరాత్రికి 15 రోజుల ముందు ఒక మంచి రోజున ప్రభ తయారీ మొదలు పెడతారు. ఆయా గ్రామాల్లో గ్రామస్తులు గ్రామ కంసాలి సహాయంతో ప్రభలు కడతారు. ముందుగా వెదురు బొంగులతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకువస్తారు. వెదురు బొంగులు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగా కడతారు. ఆ ఆకారానికి తడికలు కడతారు. తరువాత వాటిపై రంగురంగుల కాగితాలతో చేసిన పూలు, మైదాపిండి, సన్న ఇనుప వైరుతో అంటిస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది. రూపుదిద్దుకున్న ప్రభకు వందల సంఖ్యలో విద్యుత్ దీపాలను చిలకలూరిపేట, నరసరావుపేటకు చెందిన సాంకేతిక నిపుణులు అమరుస్తారు. చిన్న ప్రభలు 6 అడుగుల నుంచి 60 అడుగుల వరకు కడతారు. వీటిలో కొన్ని సాదా ప్రభలు ఉంటాయి. పెద్ద ప్రభలు మాత్రం ఒక్కొక్క ప్రభ 60 అడుగుల నుంచి 100 అడుగుల ఎత్తు వరకు కడతారు. ప్రభలకు అమర్చిన విద్యుత్ దీపాలను వెలిగించడానికి 2 పెద్ద డైనమో జనరేటర్లు వాడతారు. ప్రభల ఎత్తు, డిజైన్ విషయంలో గ్రామాల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ప్రభ తయారీకి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కోటప్పకొండకు 20 కిలోమీటర్లు ఆపై దూరం గల గ్రామాల్లోనే విద్యుత్ ప్రభలు కొండకు చేర్చడానికి శివరాత్రికి ఒకరోజు ముందే గ్రామం నుంచి ప్రభ బయలుదేరుతుంది. ముందుగా ప్రభను రాతి చక్రాలతో కూడిన చక్రరథంపై ఉంచుతారు. ఆ రథాన్ని ముందుగా సాంప్రదాయబద్ధంగా కోడెగిత్తల ద్వారా లాగుతారు. ఆ తరువాత వీటి స్థానంలో ట్రాక్టర్లను ఉంచుతారు. ఒక్కొక్క ప్రభను తరలించడానికి రథానికి 50 నుంచి 100 జతల గిత్తలు కట్టి రథాన్ని లాగించేవారు. ప్రస్తుతం కొన్ని ప్రభల రథాలను ట్రాక్టర్లు లాగుతున్నాయి. ప్రభ పడిపోకుండా బ్యాలెన్స్ చేయటానికి ప్రభకు తాడులు ఉంటాయి. ప్రభకు కింద నుంచి పై వరకు కనీసం 80 తాడుల పైన కడతారు. ప్రభ కదిలే సమయంలో ఒక్కొక్క తాడును 5 నుంచి 10 మంది పట్టుకుంటారు. తాడులు పట్టుకునేవారు చేదుకో కోటయ్య అని ఆ కోటయ్య స్వామిని స్మరిస్తూ తాడులు పట్టుకొని ప్రభ పడిపోకుండా జాగ్రత్తగా ప్రభను ముందుకు నడుపుతారు. ప్రభ రోడ్డు పైన ఉంటే దాని తాడులు పట్టుకున్నవారు పక్కన పొలాలు, ముళ్ళ కంపల వద్ద ఉండేవారు. ఆ సమయంలో కాళ్ళకి ముళ్ళు దిగి ముళ్ళ కంపలు గీచుకొని చిన్న చిన్న గాయాలు కూడా అవుతాయి. కొండకు ప్రభ చేరేలోపు కనీసం 2 సార్లైనా రథం ఇరుసు ఇరుగుతుంది. ఇరుసులు రెడీగా ఉంటాయి, కానీ దాన్ని అమర్చడానికి 2-3 గంటల సమయం పడుతుంది.
ఇలా అనేక ప్రయాసలు పడి ఒకరోజు ముందు బయలుదేరిన శివరాత్రి రోజున రాత్రి 8 గంటల సమయానికి చేరుకుంటుంది. మరీ ఎక్కువ ఇబ్బందులు ఎదురైతే మాత్రం ప్రభ ఒక్కొక్కసారి 1 గంట 2 గంటలకు తెల్లవారుజామున చేరుకుంటాయి. ప్రభలు ఇరిగిపోయిన సంఘటనలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ప్రభలు కాలిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రభలను గ్రామాలలో కట్టుకొని కొండకు తీసుకువెళ్ళటం అనేది కోటప్పకొండలో మాత్రమే కనపడుతుంది. కోటప్పకొండ సమీపంలోని గ్రామాలలో మహాశివరాత్రికి 15 రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ఆయా గ్రామాలలో ప్రభల తయారీ మొదలైన దగ్గర నుంచి సగం గ్రామం ప్రభల దగ్గరే ఉంటుంది. బంధువులు, కొడుకులు, కోడళ్ళు, ఆడబిడ్డలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాండ్లతో లోగిళ్ళు కలకలలాడుతుంటాయి. పిండి వంటల సువాసనలతో గ్రామం అంతా గుమగుమలాడుతుంది. ప్రభ నిర్మాణం పూర్తయిన తర్వాత శివరాత్రికి 3 రోజులు ముందుగా గ్రామాలలో ప్రభలపై సాంఘిక, పౌరాణిక నాటకాలు, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. వీటిని గ్రామస్తులు ఎంతో ఆసక్తితో తిలకిస్తారు.